ఇంత మంచి ఫ్యామిలీని టార్చర్ పెడుతూ ఎంత హ్యాపీగా పడుకున్నాడో. రే బావా నేను రా. చెప్పరా. రే రిజల్ట్స్ వచ్చారా? మన బ్యాచ్ మొత్తానికి డిపాజిట్లు గల్లంతు ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదురా. వావ్ వాట్ ఎ గుడ్ న్యూస్ రా మామా. నేను కాలేజ్ ఫస్టా? మరి నువ్వు? రే ఫస్ట్ ఏంట్రా? నేను పెట్టుకున్న చిట్టీలు వదిలేసి నీ చిట్టీలో చూసి రాసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. పార్టీయా? నో నో నో. కావాలంటే పేద విద్యార్థులకి పుస్తకాలు పంచుతాను కానీ ఇలాంటి వెధవ పార్టీలకు డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు, నీకు తెలుసు కదరా. రే బాల్గా నేను ఒకటి మాట్లాడుతుంటాడు ఇంకోటి మాట్లాడతాడేంట్రా సంబంధం లేకుండా. అయితే తప్పకుండా పక్కన ఫేర్ ఉంటుంది. ఓ బా ఇక్కడున్న పేదవాళ్ళకి పుస్తకాలు వద్దంట, ఫుల్ కావాలంట. నీ పేరు చెప్పి అమ్మాయిన్స్ ఆర్డర్ చేయనా? రే 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 ఏంట్రా మీకు తొందర? నెలకు కాలేజ్కి వస్తాను కదా. నువ్వు వస్తా అన్న రానివ్వరా, డిబార్స్ చేసేశారు. మన బాబుల్ని తీసుకొస్తేనే కాలేజ్ లోకి ఎంట్రీ అంట, ప్రిన్సిపల్ ఆర్డర్. రామ్ ఏమైంది? ఏంటి? పెద్దనాన్న పిలుస్తున్నారు. ఎందుకు? కాలేజ్ నుంచి ఫోన్ వచ్చింది. అప్పుడే అందరూ కిందే? అందరూ ఉన్నారు. ఎంత ఆనందం రా నీ ఫేస్ లో. వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్. వస్తున్నా. ఓకే శ్రవంతి, నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయాలి. ఏంటి? ఏం లేదు, నెక్స్ట్ 1 hour దాకా నువ్వు కిందకి రాకూడదు. ఏ? నాకు సెకండ్ ర్యాంక్ వస్తానే కదా మా నాన్న పనిష్మెంట్ అని చెప్పి ప్యారిస్ పంపించాడు. అవును. ఇప్పుడు ఫస్ట్ వచ్చిందని తెలిసి ఫీల్ అవుతారు, సిగ్గుపడతారు, ఎమోషనల్ అవుతారు, బర్స్ట్ అవుతారు. ఆయన కంట్రోల్ చేయడం చాలా కష్టం శ్రవంతి. మా నాన్న నువ్వు అలా చూడటం నాకు కొంచెం. ఓకే ఓకే ఐ కెన్ అండర్స్టాండ్. నువ్వు వెళ్ళు, నేను రాను. ఓకే. ఏయ్ నిజంగా రాకూడదు. నిజంగా రాను. దిస్ ఇస్ యువర్ మూమెంట్. క్వైట్. పెద్దనాన్న గారు వస్తున్నాడు. రా లేచావా? ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వకుండా భలే చదివావురా. అసలు నిన్ను ఎలా ఇంట్లోకి రానిచ్చాను? అన్నయ్య ఉద్యోగరత్న ప్రారంగత పండిత అతిరథ పూజ్యధర్మ నిర్మాణ శక్తి స్వరూప సువిశాల మీడియా ముందు కమిట్ అయిపోయాను కాబట్టి సరిపోయింది. కానీ వీడి కోసం కాలేజ్ కి వెళ్లి ప్రిన్సిపల్ ముందు అడుగునే ప్రశ్నే లేదు. అసలు వాడికి నన్నే లేదని చెప్పండి. అమ్మా ఇప్పటిదాకా నాకు నువ్వే లేవనుకున్నాను, ఇప్పుడు నా నుండి కూడా లేనన్నాడు. ఏంట్రా నన్ను కూడా గోడెకిద్దాం అనుకుంటున్నావా? నీ ట్రిక్కులకి పడిపోను. లేస్తే కదా మళ్ళీ పడ్డానికి. జస్ట్ మిస్. నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా కాలేజ్ కి వచ్చే ప్రశ్న లేదు. మామయ్య అమ్మా బాయ్. రే ఆగ్రా, రామ్ చదవకపోతే ఇంట్లో ఎవరు చదవడానికి వీల్లేదు. లోపలికి పా. ఓకే వెళ్తున్నా, బ్లాక్ మెయిల్ చేయొద్దు. మీది సార్ నేనేం మార్క్స్ లిస్ట్ సార్ ఇది 984867. ఇది మొబైల్ నెంబర్ లా ఉంది కానీ మార్క్స్ లిస్ట్ లా ఉందా? సార్ ఎకనామిక్స్ 72%. వస్తాయండి. లెక్చరర్ మొహాన్ని యాసిడ్ కొడతాను బెదిరించి కాపీ రాస్తే ఎన్నైనా వస్తాయి. అయ్యో లేదన్నా, అది యాసిడ్ కాదన్నా, వాటర్, బిస్లరీ వాటర్. సార్ కి తరిడీరు 18 సబ్జెక్ట్ ఏరియాస్ ఉండిపోయినాయి. అంటే సార్ కాలేజీకి వచ్చిన తర్వాత ఇంతవరకు చదవటం మొదలు పెట్టలేదు. మీ అబ్బాయి లాంటి వాళ్ళు నలుగురుంటే చాలు, కాలేజీలు మూసుకొని కళ్యాణ మండపాలు పెట్టుకోవాలి. అర్థమైంది సార్, ఏదో బిజీలో పడిపోయి ఈ ఒకసారి ఛాన్స్ ఇస్తే సార్. ఛాన్స్ ఇవ్వడానికి పిలవలేదండి, టీసీ ఇవ్వడానికి పిలిచాం. ఇవ్వండి, నాకేంటి ఇవ్వండి. ఇప్పుడే ఇవ్వండి. ఇవ్వండి అని వెళ్ళిపోతారేంటి? మీ ఫాదరేగా? ప్లీజ్ ప్లీజ్ సార్ ఏదో మెరిట్ స్టూడెంట్ కి అన్యాయం జరిగినట్టు మాట్లాడుతా ఉంటే గెట్ అవుట్. టేక్ టీసీ అండ్ గెట్ అవుట్. హాయ్ పండు. హాయ్ నిమ్మి, చెప్పరా ఏంటి? మీ ఆయన ఊళ్ళోనే ఉన్నాడా, బొంబాయి వెళ్ళిపోయాడా? ఏంటి ఫోన్ తీయట్లేదు? ఏం చెప్పమంటావురా, ఇప్పటి వరకు 2 idiots నా ఎదురుగా కూర్చున్నారు. ఇప్పుడే జస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. నీ ఫోను. ఇంతకీ నా కొత్త ఫ్లాట్ గురించి ఏం చేసావు? మా కరెస్పాండెంట్ కి తెలియకుండా 5 మెడికల్ సీట్లు నొక్కేశా. అందులోంచి 1 కోటి నొక్కేసి
డస్ట్బిన్ లో ఉంచా. అవునా అయితే నాకు ఫ్లాట్ రెడీ. రేపటి నుంచి మై హోమ్ అపార్ట్మెంట్స్ లో 401 ఫ్లాట్ నీదే. థ్యాంక్ యూ పండు. సాయంత్రం 7 గంటల గ్రీన్ పార్క్ హోటల్కి వచ్చాయి. అక్కడ ఇద్దరం ప్రైవేట్ గా కూర్చుని ఇంటీరియర్ డెకరేషన్ గురించి మాట్లాడుకున్నాం. నాకు ఫ్లాట్ రే అవతల సీరియల్లో ఉన్నారు కదా, వాళ్ళ అన్ని ఫినిష్ అయిన తర్వాత చూస్తాం. పండు హలో పండు. షిట్, డెఫినెట్ గా ఇస్తాను. రే నేను లోపలికి ఎవరు రానిచ్చారా? ఆఫీసులో టీసీ ఇస్తారు, కరెక్ట్ చేసుకుని వెళ్ళు. అరే రే వాట్ ఇస్ దిస్? అరే మా డాడీ బాగా హర్ట్ అవుతున్నారు పండు. పండా పండేంటి? నేను నీ ఫ్రెండ్ నే, పాండురంగారావు ప్రిన్సిపల్. గివ్ రెస్పెక్ట్. సరే గానీ మన మై హోమ్ అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ రేట్ ఎంత? మై హోమ్ అపార్ట్మెంట్స్ లో ఫ్లాట్ రేట్ నీకెందుకు? ఐ గాట్ మై ఓన్ హోమ్. అయితే ఇది మన సెకండ్ హోమ్ పండు. అరే అరే ఏంట్రా? చేసేవని గుడ్ సెట్ పనులు. వెనకాల గాంధీ గారి ఫోటో, ఇంట్లో ఒకటి, గ్రీన్ పార్క్ లో ఒకటి, ఏయ్, నువ్వెవరెక్కడ? వెళ్ళిపో. ఇవన్నీ కవర్ చేయడానికి కరెస్పాండెంట్ కళ్ళు కప్పేటాలు, డస్ట్బిన్ లో క్యాష్ కుప్పేటాలు. బాబు హ్యాండ్స్ ఇలా అయ్యమ్మా. నీకేం కావాలి బాబు? మా నాన్న ఫేస్ లో ఆనందం కనపడాలి. ఏది పిలు? ఎందుకు మళ్ళీ పిలిపించారు? ఎందుకేంటి సార్? బంగారం లాంటి కుర్రోడు సార్. మార్కులు రాకపోతే ఏంటి సార్? బిహేవియర్ ముఖ్యం సార్. తండ్రి మీద ఇతనికి ఎంత గౌరవం ఉందో తెలుసా సార్? ఎందుకు సార్ గోల్డ్ మెడల్స్ ఇవన్నీ తీసుకొచ్చి చెత్తపుట్లో పడేసుకోవడానికి సార్? ఆపండి. అడ్మిషన్ ఉందా లేదా? అడ్మిషన్ ఉందని చెప్పడానికే కదా సార్ ఎంత స్ట్రెయిన్ అవుతున్నాను. ఏ? మీ ఫేస్ లో ఆనందం చూడాలండి సార్. వీడి విషయంలో నాకు ఎప్పుడు ఆనందం ఉండదు. ఓహో నా తండ్రి. కాలేజ్ టాపర్. కాలేజ్ ఫస్ట్ రావక్కర్లేదు, ఫస్ట్ కాలేజీకి రా చాలు. నీలాంటి సిండ్రిల్ కాలేజ్ లో ఉండుంటే కాలేజీకి రావటం అంటే తిరిగి వెళ్ళేవాడిని కాదు. ఏమ్రా నన్నే కథం చేద్దాం అనుకున్నావా? అన్నా మరి ఆ పురాణపుర అశోక్ ఎందుకు కలిసేవరా? కసాలేగా నేనెందుకు గెలుస్తానన్నా? ఇదేంటో తెలుసా? నావిగేటర్ నీ స్కూటర్ డిక్కీలో పెట్టాను. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళావో ఇది చెప్తుంది. నిన్న 11 గంటలకి పురాణపుల అశోక్ గడ్ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి మీరిద్దరు ఊరసి బార్కి వెళ్ళింది. మొత్తం ఈ బుజ్జుకుంటే చెప్పి కోక మనుషులు నమ్మడు, టెక్నాలజీని నమ్ముతాడు. ఏంటి మీరు ఆపరేషన్ చేస్తే బ్లడ్ రాదా?